హాయ్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు బాగున్నారు అనుకుంటా. ఈరోజు పాలకూర చికెన్ ఎలా చేయాలి చూద్దాం. పాలకూర అయితే వండుతున్నాను చూడండి. ఆయిల్ వేసేస్తాను. ఆయిల్ వేసేసి అందులో ఆనియన్ వేసి పసుపు వేసేసి చికెన్ అయితే వేస్తున్నా. నేను ఇవాళైతే చికెన్ పాలకూర వేసి చేద్దాం అనుకుంటున్నాను. క్లైమేట్ అంతా చల్లగా ఉంది. ఓకేనా, ఎలా ఏంటి అనేది అయితే చూపిస్తున్నా. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసేసిన తర్వాత ఆనియన్ వేసా. ఆనియన్ కొంచెం వేగినాక పసుపు, ఇప్పుడు ఇది కొంచెము నీరు ఇదైన తర్వాత చికెన్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తాను. కొద్దిసేపు దీన్ని ఇట్లా ఉంచేసి కొంచెం వాటర్ అంతా ఇదయ్యేంత వరకు అయితే వదిలేసేస్తా. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసిన. ఇంకా కొంచెం వాటర్ అయితే ఆవిరిలాగా అయినాయి, వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పాలకూర అయితే వేసేద్దాము. అసలు ఇవాళ మామూలుగా చికెన్ అంటే కొబ్బరి గరం మసాలా ధనియా పౌడర్ వేసి చేద్దాం అనుకున్నా, బగారా రైస్ చేసి. ఇంకా మా వారు వెజిటేబుల్స్ తీసుకొచ్చిండ్రు చికెన్తో పాటు. అందులో పాలకూర తీసుకొచ్చినా, ఇవాళ పాలకూర వేసి చేసేయ్యా అన్నారు. ఇంకా ఓకే అని చెప్పేసి ఇంకా నేనైతే పాలకూర వేసి ఎలా చేయాలి అనేది అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసా. ఆనియన్ కొద్దిగా ఇదైన తర్వాత పసుపు వేసిన తర్వాత చికెన్ వేసేసాను. చికెన్ తర్వాత కొంచెం వాటర్ అంతా ఇదైన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పాలకూర అయితే వేసా. ఇది కొద్దిసేపు ఒక 5 minutes ఇట్లా వదిలేసి తర్వాత దీంట్లో ఉప్పు కారం అయితే వేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఉప్పు కారం వేస్తున్నా. దానికి సరిపడంతా కారం అయితే వేస్తున్నా. కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. నేనైతే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నా. సాల్ట్ వేసేస్తాను. మనము మామూలుగా గ్రేవీ చేసుకుని ఇట్లా కొబ్బరి గరం మసాలా అట్లా వేసి వండేదవుతేనేమో మనము ధనియా పౌడరు, మళ్ళీ ఏంటంటే కొబ్బరి పౌడరు, గరం మసాలా వేసుకుంటాము. ఇట్లా చేస్తే మాత్రం ఏం లేదు, మామూలుగానే పాలకూర వేసేసి మామూలు కర్రీస్ చేసినట్టుగానే చేయాలా. కాకపోతే కొంచెం ఆయిల్ తేలేంతవరకు అయితే నెమ్మదిగా సిమ్ము మీద అయితే వేగాలి. మంచిగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత ఈ పాలకూర ఇదంతా కూడా దగ్గరికి అయిపోయేసి దీనికి మనం పప్పుచారు పెట్టుకొని వేడి రైస్, పాలకూర, చికెన్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను ఇది మొత్తం కొంచెం సిమ్ పెట్టేసి క్యాప్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 5-10 minutes, ఒక 20 minutes అయినా 15 minutes అయినా ఓకే, బాయిల్డ్ అయిపోద్ది వేడి చికెన్. ఓకేనా, ఇంకా క్యాప్ పెట్టేద్దాం. ఇది ఇలా దగ్గరికి ఆయిల్గా రావాలన్నమాట. ఇంకా టోటల్గా అయితే చికెన్ పాలకూర అయితే అయిపోయింది కర్రీ. ఇంకా వేడి అన్నము, చికెన్ కర్రీ, పాలకూర చికెన్ పప్పుచారుతో తింటే యమ్మీ సూపర్ టేస్ట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, టేక్ కేర్, బాయ్.